హౌసింగ్ జగనన్న ఇల్లు ఇచ్చినాడు. ఎక్కడిచ్చినాడు? కొండల్లో, తుప్పల్లో, అడవుల్లో మనుషులు ఉండే పరిస్థితి ఉందా? ఆడ రోడ్లున్నాయా? కరెంట్ ఉందా? నీళ్లున్నాయా? కాలువలున్నాయా? మనకెందుకు మరి ఆ జగనన్న ఇల్లు? మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు కడతారు టిట్కో ఇల్లు, రోడ్లతో, కరెంటుతో, కుళాయిలతో, మంచి పార్కులతో మనకి ఇల్లు కట్టిస్తాడు. ఆల్రెడీ కట్టి రెడీగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే 3 నెలల్లో మీ ఇళ్ల తాళాలు మీకు ఇచ్చి మళ్ళా మీకోసము ఇల్లు కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అలాగనే మైనారిటీ సంక్షేమం ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ. దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, మైనారిటీ కార్పొరేషన్, ఎన్ని పథకాలు ప్రకటించి మైనార్టీలకు చేశారంటే ఇమాం మౌజాంలకి గౌరవ వేతనం ఇచ్చినారు. పేద బలహీన వర్గాల ముస్లిం యువతలకు ఆర్థికంగా సాయపడ్డారు. ఈరోజు కడపలో దేవుని కడపలో ట్యాంకు బండి నిర్మిస్తానని ప్రామిస్ చేసిన వాళ్ళు చక్కగా ఏసీ వేసుకొని నిద్రపోతున్నారు. ఎక్కడా మన ట్యాంకు బండి? ఎక్కడా? ఈరోజు సింగపూర్ టౌన్ చేస్తా అన్నాడు. చేశాడా? మినిస్టర్ కాలనీ మాత్రం చేసుకున్నాడా లేదా? ఏమన్నా కడపలో ఎండలు మండుతున్నాయా? మన గుండెలు కూడా మండుతున్నాయా లేదా? మనకు తెలుసు గత కొన్ని నెలలుగా వైసీపీ ప్రజాప్రతినిధి చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూ రాజీ లేని పోరాటం చేస్తున్నాం. మండదా అన్నా? అధికార పక్ష నాయకుడు తన జేబులు నిండిపోవడానికి తప్ప జనాల కడుపు నింపడానికి ఆలోచించాయా? మండదా తల్లి? అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండాల్సిన కడపను అవినీతి, అన్యాయం, అక్రమాల, కబ్జాల, గూండాగిరి, దౌర్జన్యాల కేర్ ఆఫ్ అడ్రస్ గా చేసినాడు. ఏమక్క మండదా? వారికి తక్కిన మంత్రి పదవి హోదాను ప్రజల సంక్షేమం కోసం కాకుండా తన ఆస్తులు, తన బంధువుల ఆస్తులు పెంచుకోవడానికి వాడుకున్నాడా లేదా? మరి మండదా అన్నా? రోడ్లు మరిచారు, విద్య మరిచారు, వైద్యాన్ని మరిచారు, సంక్షేమాన్ని మరిచారు, పారిశుద్ధ్యాన్ని మరిచారు. తాగడానికి నీళ్లు లేవు. ప్రజా సంక్షేమం అనేది ఆలోచన లేదు. ఏమన్నా మండదా? గంజాయితో కడపను ముంచెత్తారు. ఏమన్నా మండదా? గంజాయి పెడ్లర్స్ ని అరెస్ట్ చేస్తే పులివెందల పెత్తందారు విడిపించుకొని పోతాడు. ఈరోజు మహిళల రక్షణ అనేది లేకుండా మహిళల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏమన్నా ఎదురు తిరిగిన వాళ్ళపై కేసులు పెడితే మండదా? ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తే మండదా? మహిళనని చూడకుండా అన్న రాని మాటలు అంటున్నాడు. ఏమన్నా మీకందరికి మండదా? నన్ను గంగిరెద్దు అన్నాడా? నన్ను బుడబక్కలు అన్నాడా? ఫ్లెక్సీల అన్నాడా? ఎందుకన్నాడు? మన బాబు గారి కోసం ఆయన చెప్పిన విధానంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నామని, గడప గడపకి వెళ్తున్నామని అన్నాడా? ఈరోజు ఎమ్మెల్యే గారి శ్రీమతి, ఎంపీ గారి శ్రీమతి, సీఎం గారి శ్రీమతి గడప గడపకి వెళ్తున్నారు. మరి ఈ విషయంలో ఎమ్మెల్యే గారిని స్పందించమంటున్నాను. ఈరోజు పింఛన్ అడిగితే నా చేతుల్లో ఏమీ లేదు. ఎవరి చేతుల్లో ఉందంటే ఎంపీ గారి చేతుల్లో ఉంది. ఇంకా పింఛన్ అడిగితే ఆడోళ్ళని అపహాస్యం చేస్తూ వితంతు పింఛన్ అడిగితే ఏమంటాడో మన ఎమ్మెల్యే గారు, నీకు పింఛనీలేను గాని భర్తనిస్తానంటాడు. ఈరోజు ఒక వికలాంగులైన బిడ్డకి పింఛన్ వస్తుంటే భర్త చనిపోయిన తల్లి పింఛన్ అడిగితే నీ కొడుకు పింఛన్ వస్తా ఉంది కదా, నీకెందుకు ఇయ్యాలంటాడు. ఏమి ఈయన బ్యాంక్ అకౌంట్ నుంచి పింఛన్ ఇస్తున్నాడా? ఈయన
షాప్ నుంచి పింఛన్ ఇస్తున్నాడా? ఈయన పేపర్ నుంచి ఇస్తున్నాడా పింఛను? ఈయన సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఇస్తున్నారా పింఛను? మనము గట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో పేద ప్రజల సంక్షేమం కోసం పింఛన్లు ఇస్తుంది ప్రభుత్వం. ఎవరి పర్సనల్ తనఖా నుంచి అకౌంట్ల నుంచి పింఛన్లు ఇయ్యరు. ఈరోజు మే 13వ తేదీ ఓట్లు అందరికీ ఉందా? మే 13 ఓట్లని ఓటేయాలా? వెయ్యకపోతే ద్వారకా నగర్ లో నా ఇంటికి వస్తానన్నాడు, తిలక్ నగర్ లో నీ ఇంటికి వస్తాడు, మోచపేటలో నీ ఇంటికి వస్తాడు, గడ్డి బజార్లో నీ ఇంటికి వస్తాడు, గుర్రాల గడ్డలో నీ ఇంటికి వస్తాడు. తస్మా జాగ్రత్త. మనము జాగ్రత్తగా ఓట్లు వేసుకోకపోతే మన ఇళ్లలోకి వస్తానని మన షాడో ఎమ్మెల్యే ఒకటికి ఓటేస్తే ఒకటి ఫ్రీ, ఒకటికి ఓటేస్తే ఒకటి ఫ్రీ. ఇది కడప నియోజకవర్గంలో పరిస్థితి. ఈరోజు 5 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి, టీచర్లకి జీతాలు ఇవ్వలోని ఈ వైసీపీ ప్రభుత్వం నిన్న మే 1వ తేదీ టెన్షన్ గా జీతాలు ఇచ్చింది. భయపడుతున్నారు. భయపెట్టాలి. ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు. వాళ్ళ ఓట్ ఎవరికో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. అందుకే 1వ తేదీ మన ఉద్యోగస్తులకి, మన మాస్టర్లకి, మన రిటైర్డ్ అయిన వాళ్ళకి పింఛన్లు ఇచ్చినారు. ఈరోజు రాష్ట్రంలో 300 కోట్ల ఆస్తులు ఉన్నవారు అయ్యో పాపం అంతంత మాత్రమే. వైసీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి పోటీ చేయాలంటే మినిమం 1000 కోట్ల ఆస్తి ఉంటేనే వాళ్ళ క్వాలిఫికేషన్. ఈరోజు దేనికి భయపడలేదు. అన్ని భరించాను, సహించాను. ఎందుకో తెలుసా? మీరు అండగా ఉన్నారని. మీరే నా బలగం. ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతితో కొన్ని హామీలు, కొన్ని మాట ఇస్తున్నాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కడప అభివృద్ధి కోసం మనల్ని ఇక్కడ గెలిపించినాక ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితి ఉందా లేదా? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతితో నేను మాటిస్తున్నాను, కార్యకర్తలకు తోడుగా ఉంటాను. అన్నగారి అనుమతితో మాటిస్తున్నాను, నిరుద్యోగులకు అండగా ఉంటాను. అన్నగారి అనుమతితో మాటిస్తున్నాను, స్వచ్ఛ కడప నిర్మిస్తాను, మెరుగైన రోడ్లు నిర్మిస్తానని, అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తానని, యువత ఉపాధి కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు వెనక ఉండి మనము పనిచేయాలా. ఈరోజు మాటిస్తున్నాను, అన్నగారి అనుమతితో అన్ని వర్గాల మతాల సమగ్ర అభివృద్ధికి మనము కట్టుబడి ఉన్నాము. ఈరోజు అన్నగారి అనుమతితో మాటిస్తున్నాను, చిరు వ్యాపారులకు భరోసా కల్పిద్దాము, పేద బడుగు బలహీన వర్గాలకు ఆసరా కల్పిద్దాము. అలాగనే కడప భవిష్యత్తుకు బంగారు పాట వేసి మన కడపను మనమే నిర్మించుకోవాలని ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తాను. ఆఖరిగా ఒకటే ఒక మాట. 8 నెలల క్రితం కడప ఇన్ఛార్జ్ గా నిర్మిస్తూ చంద్రబాబు గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి కోడలిగా, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి భార్యగా 6 దశాబ్దాలుగా మా కుటుంబం సంపాదించిన ప్రజాభిమానాన్ని మీరు పెంచే పాలన ద్వారా మీకు సేవ చేస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. ఈ సందర్భంగా చెప్తున్నాను, మనది ఒకటే ఎజెండా, కడప సమగ్ర అభివృద్ధి, కడప ప్రజల బంగారు భవిష్యత్తు. ఇది చేసుకోవాలంటే నన్ను కూడా మీలో ఒక్కరిగా స్వాగతించి మనమందరం చెయ్యి కలిపి కలిసికట్టుగా నడిచి కదిలి చెయ్యి కలుపుదాం. భారీ మెజారిటీతో కడపలో టీడీపీ
గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో కడపలో ఘనమైన మార్పు తీసుకురావాలంటే మీ అందరి సహకారం అన్నిటికంటే ముఖ్యమైనది. అభివృద్ధి విజన్తో వస్తున్న సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవినీతి అరాచక పాలన తరిమి కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. మీరు తప్పకుండా మే 13వ తేదీ ఎంతో హుషారుగా ఓటేయాల్సిన అవసరం ఉంది. వేయకపోతే మీ ఇళ్లలోకి వస్తామంటున్నారు. మీరు ఏం పీకలేమంటున్నారు. నా ఇంటికి వస్తారు, మీ ఇంటికి వస్తారు. వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళని ఈ కడప నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఓట్ ఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్.